అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఫిబ్రవరి నెల 22వ తారీఖు 2025 సంవత్సరం శనివారం నాడు వృశ్చిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం నెల ఫిబ్రవరి నెల తేదీ 22వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిథి నవమి, నక్షత్రం జ్యేష్ఠ, కర్ణం గర వనజ, పక్షం కృష్ణపక్షం, యోగం ఘర్షణ, రోజు శనివారం, జన్మరాశి వృశ్చిక రాశి, అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం 12:12 నుండి 12:57 వరకు ఉంటుంది. దూర ముహూర్తం ఉదయం 6:53 నుండి 7:39 వరకు ఉంటుంది. మరలా 7:39 నుండి 8:24 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 9:44 నుండి 10 గంటల వరకు 9 నిమిషాల వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 2 గంటల నుంచి 3:25 వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు గోచార రీత్యా శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు సమయానుసారంగా కొంత పరిశీలన తర్వాత పీరియాడికల్ బ్రేక్ డౌన్ మీకు కొత్త సమస్యను తీర్చవచ్చును. అటువంటప్పుడు నరాల వ్యవస్థ పనితీరు బాగుపడడానికి పూర్తిగా విశ్రాంతి తీసుకోవడానికి ఈరోజు మీ కుటుంబ సభ్యులతో బయటకు తీసుకెళ్తారు. వారి కోసం ఎక్కువ మొత్తాన్ని ధనాన్ని ఖర్చు చేస్తారు. గృహస్థ జీవితం ప్రశాంతంగాను ప్రశంసనీయంగా ఉంటుంది. పని ఒత్తిడి మీ మనసును ఆక్రమించడం కానీ మీ ప్రియమైన వ్యక్తి బోలెడ్ రొమాంటిక్ ఆహ్వానం చేయడం జరుగుతుంది. మీరు ఈరోజు రాత్రి జీవిత భాగస్వామితో సమయం గడపడం వల్ల మీకు వారితో సమయం గడపడం ఎంత ముఖ్యమో తెలిసి వస్తుంది. వైవాహిక జీవిత విషయంలో ఈరోజు అన్ని విషయాలు చాలా ఆనందంగా గడుస్తాయి. మిమ్మల్ని మీరు ఒత్తిడి చేసుకోకుండా ఉంటే మీకు చాలా మంచి రోజు. మీరు ఏమీ చేయకుండానే ఆనందాన్ని పొందుతారు. సన్నిహిత సంబంధాన్ని ప్రయత్నించండి, మరి కొనసాగించండి. మీ గురించి బాగుంటాయని మీరేమైనా అనుకుంటున్నారో వాటిని చేయడానికి అత్యుత్తమైన రోజు. ఈరోజు మీ తోబుట్టువులు మిమ్మల్ని ఆర్థిక సహాయం అడుగుతారు. మీరు వారికి సహాయం చేస్తే ఇది మీకు మరింత ఆర్థిక సమస్యలకు కారణమవుతుంది. అయినప్పటికీ కూడా తొందరగా బయటపడతారు. మీ స్నేహితుల సమస్యలు మీకు బాధ ఆందోళన కలగవచ్చు. మీ సమీప బంధువులు లేదా జీవిత భాగస్వామి నుండి ఈరోజు ఒక మంచి వార్తా సందేశం వస్తుంది. అది మీ నైతిక బలాన్ని మరింత మెరుగుపరుస్తుంది. ఇంటికి దూరంగా ఉంటున్న వారి ఖాళీ సమయంలో పార్కులు కానీ లేదా ప్రశాంతంగా ఉండే చోట్ల కానీ సమయాన్ని గడుపుతారు. మీ జీవిత భాగస్వామికి మీకు నిజమైన ఇంజిన్. ఆ వాస్తవాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు. సామాజిక అవసరానికి ఇతరులకు సహాయపడడం వల్ల మీరు మంచి ఉత్సాహవంతులు అవుతారు. వినోదం, కులాసాలు, సరదాలు నిండే రోజు. ఈరోజు రాశిలో ఉన్న స్థిరపడిన పేరు పొందిన వ్యాపారవేత్తలు ఈరోజు పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించడం మంచిది. ఎవరైనా మిమ్మల్ని పనిలో ఆటంకం కలిగించి మీ ప్లాన్లను పాడు చేయాలని చూస్తారు కనుక మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో ఒక కన్ను వేసి పరిశీలిస్తూ ఉండండి. శక్తివంతమైన క్లయింట్లను ఆకర్షించడానికి తగిన మార్పులు చేసుకోండి. తన జీవితంలో మీ విలువను గొప్పగా వర్ణించడం ద్వారా మీ భాగస్వామి ఈరోజు మిమ్మల్ని ఎంతగానో ఆనందపరచనున్నారు. ఈ రాశిలో ఉన్న వ్యాపారస్తులు కూడా ట్రేడ్ వర్గాల వారి వ్యాపారాల్లో లాభాలు పొందాలని కోరిక ఈరోజు నెరవేరుతుంది. ఇతరుల అవసరాలు మీ కోరికతో ముడిపడి ఉండడం వల్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ భావాలను పట్టి ఉంచకండి. అలాగే రిలాక్స్ అవ్వడానికి అవసరమైన అన్నింటినీ చేయండి. ముఖ్యమైన వ్యక్తులు వారికి ప్రత్యేకం అనిపిస్తే నచ్చినట్లయితే దీని కొరకైనా సరే ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధమవుతారు. ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితో వివాదాలు రేపకుండా చూసుకోండి. ప్రేమపూర్వకమైన ఈ రోజు కోసం క్లిష్టమైన జీవన రీతిని మారండి. ఈరోజు మీ చేతుల్లో ఖాళీ సమయం చాలా ఉంటుంది. మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు. దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. మంచి తినుబండారాలు లేదా ఒక చక్కటి కౌగిలిత వంటి మీ జీవిత భాగస్వామి తాలూకు చిన్న చిన్న కోరికలు ఈరోజు మీరు నెరవేరుస్తారు. కుటుంబంలో మంచి వాతావరణం పెంపొందించడానికి ఈరోజు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకుంటారు. మీరు మీ ప్రియమైన వారితో ఈరోజు బయటకు వెళ్ళడానికి రూపకల్పన చేస్తారు. కావాలనుకున్న విధానంగా చాలా వరకు నెరవేరడం దూరం రోజంతా నవ్వులను మరిపించే రోజు. ఈరోజు మీ జీవిత భాగస్వామి ఎంతో రొమాంటిక్గా కనిపిస్తారు.
వారం తర్వాత మీ సమయాన్ని కేటాయించుకోవడం మంచి విషయం. మీరు స్నేహితులతో కలిసి ఉండటం కన్నా కూడా ఇలానే ఆనందిస్తారు. మీ ముఖంపై చిరునవ్వులు విరబూసినప్పుడు కొత్త వారు కూడా పరిచయస్తులాగానే అనిపించే రోజు. మీరు ఇంతకుముందు పెట్టుబడిగా పెట్టిన డబ్బు ఈరోజు మీకు ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తుంది. భావోద్వేగాలను ఆసరాగా తీసుకునే వారికి వారి తల్లిదండ్రుల సహాయానికి వస్తారు. ఈరోజు మీ ప్రేమ మీరు ఎంతో అందమైన పనిచేసేలాగా చూసడానికి వికసిస్తుంది. ఈరోజు ఆశలో ఉన్న విద్యార్థులు ఈరోజు మొత్తం ఫోన్లకు అతుక్కుపోతారు. మీ వైవాహిక జీవితం తాలూకు అత్యుత్తమమైన రోజు ఈరోజు మీరు అనుభూతి చెందనున్నారు. మీ ప్రియమైన వారితో క్యాండిల్ లైట్లు డిన్నర్ చేయడం వల్ల మీరు ఈ వారంలో ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. గ్రహచలం రీత్యా అనారోగ్యం నుండి మీరు కోరుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు ఆటల పోటీల్లో పాల్గొనడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఈరోజు ఎవరికి అప్పు ఇవ్వకండి. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే ఎంత సమయంలో తిరిగి చెల్లిస్తారో రాయించుకొని ఇవ్వండి. ప్రేమ సానుకూల పవనాలను వీస్తుంది. సహ ఉద్యోగులు సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీసులో పని త్వరితగతిని అవుతుంది. ఈరోజు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. మీ జీవితంలో కల్లా అత్యుత్తమ సమయాన్ని ఈరోజు మీ భాగస్వామితో గడుపుతారు. మీ వైవాహిక జీవితం చక్కటి మలుపు తిరుగుతుంది. అది కూడా ఎప్పటికీ చెదరని మధుర క్షణాలతో కూడి ఉంటుంది. ఈరోజు ఇంటికి సంబంధించిన చిన్న చిన్న వస్తువుల మీద ఖర్చు చేస్తారు. ఇది మీ యొక్క ఒత్తిడిని తగ్గిస్తుంది. పిల్లలు మీ ఇంటి పనులు పూర్తి చేయడంలో సహాయం చేస్తారు. వారి ఖాళీ సమయాల్లో ఇలాంటివి చేయడానికి ప్రోత్సహించండి. మీ ప్రియమైన వారి బహుబంధంలో సౌకర్యంగా ఉంటారు. మీరు ఒకరోజు సెలవుపై వెళ్తుంటే కనుక పర్వాలేదు, వర్రీ కాకండి. ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావుగా నడిచిపోతాయి. అంతులేని మీ అవిశ్వాసం మరియు సులువుగా పనిచేసే ప్రణాళిక మీకు ఈరోజు రిలాక్స్ అవ్వడానికి సమయాన్ని మిగిలిస్తుంది. అనుభవం ఉన్న వారి సలహా లేకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. లేనిచో మీ నష్టాలను చవిచూస్తారు. స్నేహితులు ఈ రోజుల ప్రకాశాంతి నింపుతారు. ఎందుకంటే వారి సహాయం కోసం ఎంతో సంబరాన్ని కలిగించేలాగా ప్లాన్ చేస్తారు. మీకు మీ ప్రియమైన వారికి ఒప్పందంలో సౌకర్యంగా ఉంటారు. ఒప్పుకున్న నిర్మాణ పనులు మీరు సంతృప్తి మేరకు పూర్తవుతాయి. మిమ్మల్ని పొందడాన్ని ఎంతో అదృష్టంగా మీ జీవిత భాగస్వామి భావించేలాగా కనిపిస్తుంది. ఈ అద్భుతమైన క్షణాలు పూర్తిగా ఆస్వాదించండి. ఒకసారి మీ జీవితేశ్వరిని లేదా జీవితేశ్వరిని కలిశారంటే మరి ఇంకేం అవసరం ఉండదు. ఈ వాస్తవాన్ని మీరు ఈరోజు తెలుసుకోనున్నారు. అత్యవసరంలో తక్షణం స్పందించి సహాయం చేయగలిగిన మీ నేర్పు ప్రశంసలు పొందుతుంది. ఈరోజు మీ యొక్క స్టార్ లాగా ప్రవర్తించండి, కానీ మెప్పు పొందే పనులను చేయండి. ఈరోజు మీ జీవిత భాగస్వామి చేసే అమాయక పనులు మీ రోజును అద్భుతంగా మారుస్తాయి. నూనెతో చేసిన పదార్థాలు మసాలా వంటకాలను మానండి. ఈరోజు విజయం యొక్క సూత్రం కొత్త ఆలోచనలు మంచి అనుభవాన్ని ఉన్న వారిని చెప్పినట్టుగా మీ సొమ్మును మలుపు చేయడం. మీకు కల ప్రయోజనకరంగా శక్తిని సానుకూలత ఆలోచనతో మాటల్లో సలహాలు సంప్రదింపులతో నేర్పండి. ఇది మీ కుటుంబానికి పనికిరాగలవు. మీ ప్రియమైన వారి యొక్క సహాయతకు బదులు మీరు ప్రేమనే కురిపించండి. సీనియర్ల నుండి మరియు సహ ఉద్యోగుల సపోర్ట్ మీకు మెచ్చుకోలు అందుతాయి. అవి మీ నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు మీ కుటుంబానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వటం అవసరం. మీ శ్రీమతితో కుటుంబ సమస్యలు చర్చించండి. ఒకరికొకరు మీ విలువైన కాలాన్ని సన్నిహితంగా మసలుతూ మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోండి. ఆదర్శమైన జంట అనిపించుకోండి. ఇంట్లోని సానుకూల వైబ్రేషన్స్ను పిల్లలు కూడా అందుకుంటారు. ఇంకా ఇంట్లో నెలకొన్న ఆహ్లాదకరమైన ప్రశాంతత సామరస్యతను అందిస్తారు. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు సంపద, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ఆరోగ్యం అంతగా అనుకూలంగా లేదు. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 5. పరిహారం వచ్చి రెడ్ కార్పెట్ లేదా పడకను ఉపయోగించండి. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఈ విధంగా ఉండబోతుంది. వినోదం, కులాసాలు, సరదాలు నిండే రోజు. ఈ రాశిలో ఉన్న స్థిరపడిన పేరు పొందిన వ్యాపారవేత్తలు ఈరోజు పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించడం మంచిది. ఎవరైనా మిమ్మల్ని పనిలో ఆటంకం కలిగించి మీ ప్లాన్లను ప్లాన్ చేయాలని చూస్తారు కనుక మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో ఒక కన్ను వేసి పరిశీలిస్తూ ఉండండి. శక్తివంతమైన క్లయింట్లను ఆకర్షించడానికి తగిన మార్పులు చేసుకోండి. తన జీవితంలో మీ విలువను గొప్పగా వర్ణించడం ద్వారా మీ భాగస్వామి ఈరోజు మిమ్మల్ని ఎంతగా ఆనందపరచనున్నారు. ఈ రాశిలో ఉన్న వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారి యొక్క వ్యాపారాలకు లాభాలు పొందాలని కోరిక ఈరోజు నెరవేరుతుంది. ధన్యవాదాలు.